ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాత్రికి ఎక్కడికి వెళ్ళబోతుంది? రాబోయే 100 కోట్ల కంటే నాకు ముక్కు పుడుకని దక్కించుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయింది? ఎందుకు తండ్రి మాటని కాదంది? తాయెత్తుని కట్టుకుని వచ్చిన తర్వాత నా పయనం మరోలా ఉంటుంది. మాయ గురించి ఈరోజు తెలుసుకోవాలి. అమావాస్య మబ్బులు కమ్ముకున్నాయి. ఆత్మలు, పిశాచాలు, క్షుద్రదేవతలు, దెయ్యాలు మన పూజకు తోడుగా ఉంటాయి. జరగబోయే పూజలు మనకు తమ వంతు సాయం అందిస్తాయి. రక్తపింజరులు, కాలసర్పాలు కాపలా ఉంటాయి. మాయ రాగానే పూజ మొదలవుతుంది. పూజ అనంతరం మాయకు శక్తివంతమైన తాయెత్తు ధారణ జరుగుతుంది. అటు పిమ్మట మాయను అడుగడుగునా అడ్డుకుంటున్న ఆ పిల్ల రూపం సంపూర్ణమవుతుంది. మాయ ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. రాహుల్ గురించి మాట్లాడినప్పుడు మాయ చాలా కంగారు పడిపోయింది. అలానే బిజినెస్ కి సంబంధించిన విషయంలో మీటింగ్ ని క్యాన్సిల్ చేయమంది. కోట్ల రూపాయలని వద్దనుకుని ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది? నాకు తెలిసినంత వరకు తను ఈరోజు ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్తుందనిపిస్తుంది. రహస్యంగా ఎవరినైనా కలుస్తుందనిపిస్తుంది. నిన్న మీరన్నట్టు మాయ వెనుక ఏదో కథ ఉంది. ఆ కథని మనం బయట పెట్టాలి. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మనం బయలుదేరదామా? సరే రా. తీసుకో, వేసుకో. పద. రా. స్వామి, నేను పుట్టిన నేల దగ్గరికి బయలుదేరుతున్నాను. ఈ అమావాస్య నాకు కలిసి రావాలి. నాకున్న అడ్డంకులలో ప్రధానమైనది గుడి ప్రవేశం. అది ఎలాగైనా నేను అధిగమించాలి. శ్రీకర్తో నిశ్చితార్థం జరిగిపోవాలి. ముక్కు పుడుకని నేను సొంతం చేసుకోవాలి.
మేడం, మనం ఆ మా ఇంటి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకమ్మా? వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అదిగో మాయ కార్లో వెళ్తుంది. అది మాయలా లేదే. నువ్వు పొరపాటు పడుతున్నావు. తన ఇంటి దగ్గరే ఉండుంటుంది. ఇంకా బయటికి బయలుదేరుండదు. అయ్యో, మీకు చీకట్లో సరిగా కనిపించడం లేదు. తను మాయని. అవునా? నేను చూసింది పొరపాటు కాదో తెలియాలంటే మనము ఆ కార్ని ఫాలో అవుదాం పదండి. మాయ బయలుదేరింది. తను వచ్చేలోపు ప్రథమ ఘట్టం మొదలు పెడతాను.